ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు అధికారులు. డాక్యుమెంట్స్ ముందుంచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఆరా తీయనున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా నగదును పౌండ్లోకి మార్చి చెల్లించడంపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అలాగే బ్యాంకు ఉద్యోగులు పలువురు హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించనున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు అధికారులు. డాక్యుమెంట్స్ ముందుంచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఆరా తీయనున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా నగదును పౌండ్లలోకి మార్చి చెల్లించడంపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అలాగే బ్యాంకు ఉద్యోగులు పలువురు హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు అధికారులు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఈడీ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వారందరినీ కూడా అడ్డుకునేందుకు పోలీసు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నటువంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే విధంగా ఇక బీఆర్ఎస్ నేతలు నినాదాలు కూడా చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి కక్షపూరితంగా కేసు నమోదు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ లోపలికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈడీ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే అరవింద్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారణ కూడా చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆ సమాచారం స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఈడీ అధికారులు కేటీఆర్ కూడా విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మాత్రం ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకే ఈ విధంగా ఫార్ములా ఈ కూడా తీసుకురావడం జరిగింది. కానీ కావాలని చెప్పి కక్షపూరితంగా కేసులు నమోదు చేయడం ఇది సరికాదని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా నెలకొంది. అంటే గతంలో కూడా ఆ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వారిపై నమోదవుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలపై అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ విచారణ అనేది కొనసాగుతుంది కాబట్టి మధ్యాహ్నం 1:30కి లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేబీ ఈవినింగ్ 5 లేదా 6 వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవీన్, అయితే ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ ను విచారణ చేస్తున్నారు అధికారులు? అంటే మెయిన్ గా మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అంశాలపైనే ఈడీ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరి ఖాతాలకి వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయి, ఆర్బీఐ రూల్స్ వారు పాటించారా లేదా, ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా వీరు ట్రాన్సాక్షన్ అనేది జరిగిన అంశాలపైనే వీరు విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అరవింద్ కుమార్ ని కూడా ఈ అంశాలపైన వారు వాళ్ళ దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించడం జరిగింది. దాంతో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఆధారంగానే వీరు ఈ విధంగా సమాచారం కూడా సేకరిస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఆన్ ప్రాసెస్ అంటే అదంతా కూడా నోట్ ప్రకారమే ఇవంతా ప్రాసెస్ కూడా జరిగింది. ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ ఫార్ములా రేస్ అనేది కూడా కొనసాగింది. దాంతో పాటు ఈ మనీ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో బ్యాంక్ ఖాతా కావచ్చు, బ్యాంక్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఆధారంగానే ముందుకు కూడా వెళ్ళామని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ ఒకవైపు విచారణ కూడా సాగుతుంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బయట కొంతమంది ఆందోళన చేస్తున్నారు, కొంతమంది అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది హరీష్ రావుతో పాటు మిగతా కొంతమంది బీఆర్ఎస్ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఈడీ కార్యాలయం కూడా చేరుకునేటువంటి అవకాశం నేడు కూడా సమాచారం అందుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్నారు అధికారులు. డాక్యుమెంట్స్ ముందుంచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఆరా తీయనున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా నగదు పౌండ్లలోకి మార్చి చెల్లించడంపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అలాగే బ్యాంకు ఉద్యోగులు పలువురు హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించనున్నారు. అయితే ఈ ఈడీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే